అధికారంలో ఉండి మేము పతిపత్వం కోసం మాట్లాడుతున్నాం అంటే ఎంత సిరాకు వచ్చేస్తే మాట్లాడతామండి. మేమంటే మేమే కదా, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కదండి. ఆ రాజకీయ నాయకులు చెప్పిన పనే చేయాలండి వాలంటీర్ కూడా. నేను వైఎస్ఆర్ నేను వైఎస్ఆర్ ఇప్పుడు కాదు, వాళ్ళ నాన్నగారి టైం పూర్వం నుంచి వైఎస్ఆర్ అయితే మాకు ఎక్కిన 3 నెలలకి సినిమా చూపెట్టాడు. రైతులకి ఇది అన్నాడు ఇది అన్నాడు, ధాన్యం కొనకపోతాం, ప్రతి రైతులు చిరాకు పడి మా మీద తిడతాం మొదలెట్టారు. వీళ్ళు అలా చంద్రబాబు నాయుడు కట్టిన దాంట్లోనే కదా వీళ్ళు కాపాలు చేసేది. ఎలా ఆంధ్రప్రదేశ్ కానూరు, తెలంగాణలో అయితే గవర్నమెంట్ మారింది. తెలంగాణ తీసుకువచ్చిన కేసీఆర్ దించి రేవంత్ రెడ్డిని ఇప్పుడు సీఎం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ 0 అండి. జగన్మోహన్ రెడ్డికి 0 అండి. మేమంతా జగన్మోహన్ రెడ్డికి చేసామండి. పాదయాత్రలో చేసాకండి ఆయన చేసి అభివృద్ధి ఏమీ లేదండి. ఓన్లీ కార్యకర్తలను ఎట్టుకుని మొత్తం దోచుకుంటాం తప్ప ఏమీ సినిమా చూపెట్టలేదు. ఇక్కడ ఒక అభివృద్ధి లేదు, పని లేదు, పాఠం లేదు. మొత్తం జగన్న చేసిన 0 అండి. ఇప్పుడు ఏమీ లేదు. మొత్తం మీద రాబోయేదానికి అదురుపడి చూస్తున్నారు ప్రజలు కూడా. ప్రజలు ఎందుకు ఎప్పుడు వెళ్తున్నారు దాన్ని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టు 10 సీట్లు కూడా రావండి జగన్కి. నేను వైఎస్ఆర్ అండి. నేను వైఎస్ఆర్ ఇప్పుడు కాదు, వాళ్ళ నాన్నగారి టైం పూర్వం నుంచి వైఎస్ఆర్ అయితే మాకు ఎక్కిన 3 నెలలకి సినిమా చూపెట్టాడు. రైతులకి ఇది అన్నాడు ఇది అన్నాడు, ధాన్యం కొనకపోతాం, ప్రతి రైతులు చిరాకు పడి మా మీద తిడతాం మొదలెట్టారు. ఎందుకు కొంటున్నారండి? మొన్నటిదాకా ఇప్పుడైతే డబ్బులు వెళ్తే మొన్నటిదాకా అసలు డబ్బు లేదు, అది బూడిది లేదు. జగన్ చేసేది అయితే జగన్ అక్కడ కూకుంటున్నారు. ఆ సలహాదారులు ఇచ్చిన మాటలు తీసుకుని ఆయన ఏదో చేశాడు. ఆ సలహాదారులు ఇచ్చింది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ జగన్కి వెళ్ళలేదు. దాని మీద ఆయన ఏం చేయలేదు. ఇక్కడ కంపెనీలు దిగినాయి, ఇక్కడ ఒక కంపెనీ లేదు, బూడిద లేదు. పొద్దున్న రాబోయేదానికి సినిమా ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినా వాళ్ళు కూడా చాలా కట్టుబడవలసి వద్ది. అంటే మళ్ళీ దీన్ని అభివృద్ధిలో తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన చేసింది మహా దారుణమైన పనులు చేశాడు. అంటే మనం ఒక అమరావతిని డెవలప్ చేసుకుని ఈయన ఎదరికి వెళ్తే కాంతో కొంత ఈయన పేరున్ను. ఈ 3 రాజధానులు అంటంలో మొత్తం జనంలో మార్పు వచ్చేసి ఓటే చేయలేకపోయాడు, 3 ఏం చేస్తాడన్న ఫీలింగ్లో ఏర్పడిపోయిందండి. కాదండి, ఇప్పుడు నేను చూసాను స్కూల్స్ కానీ పిహెచ్సీలు కానీ ఏదో అంటే మేము అరకు నుంచి వచ్చేటప్పుడు కట్టుకున్న అక్కడ ఏజెన్సీ ఏరియాలో మీకు అంత పెద్ద మెడికల్ కాలేజ్ కమ్ టీచింగ్ హాస్పిటల్ కట్టాడండి. చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మీరు చూసి బాగాలేదన్న కరెక్ట్ అని మీరు చెప్పింది. ఒకవైపు చూడక్కలేదు, ఆయనపై చూడొచ్చు. అది కట్టాడు, అది ఒకటే కదా మీరు చేసింది. మీరు చెప్పింది అది ఒకటే చేశాడు. ఇక్కడ ఏమీ లేదండి. ఎక్కడ చూసినా ప్రజలు చాలా హింసపడుతున్నారు. బ్యాందీ ఉందంటే అది నాణ్యమైన మందు ఇచ్చి ఉంటే పర్లేపోను. అది సొంత కంపెనీలు ఆయన తయారు చేసి కంపెనీలు ఆ మందు ఆగి పోలని మంది చచ్చిపోయారు. ప్రతి ఊళ్ళో మాకు కళ్ళ ఎదురు తిరుగుతూ ఉంటామండి. ఆ మందుకు బానిస అయిపోతాం. మొత్తం 5 రేట్లు పెంచారు. మొత్తం ఆ మందు ఆగి చాలా మంది చచ్చిపోయారు. మంచిది కాదు, దాని గురించి మనం మాట్లాడుకున్నా మంచిది కాదు. ఆ మందు అయినా ఎవరో కంపెనీల నుంచి, హైదరాబాద్ కంపెనీల నుంచి వచ్చి గవర్నమెంట్ చెక్కింగ్ చేసిన మందు కానీ ఇచ్చి ఉంటాయండి. అది పెద్ద మార్పు రాపోను. ఈ మందు కంపెనీ మందులన్నీ తీసేసి సొంత మందులు వేయడంలో జనంలో రిమార్క్ వచ్చేసింది. సరే, ఇప్పుడు మందు తాగే వాళ్ళలో రిమార్క్ రావచ్చేమో కానీ అయితే ఇంటింటికి వచ్చి వాలంటీర్లు వచ్చి మీకు పెన్షన్ రావాల్సి వస్తే పెన్షన్ ఇచ్చి, రేషన్ రావాల్సి వస్తే రేషన్ ఇంటికి వచ్చి ఇచ్చి ఇవన్నీ చేస్తుంటే ఏం జరగట్లేదు, డెవలప్మెంట్ లేదు. వాలంటరీ అన్నది వాస్తవం. వాళ్ళు బోలని చదివేసి మా అమ్మాయికి కూడా వాలంటరీ చేసి సంవత్సరం చేసి నాకు ధనం పెట్టేసి నాకు వాలంటరీ వద్ద అంది. అందులో కూడా అక్కడ చొప్పున పెద్దల రాజకీయ నాయకులు చొప్పున పనే చేయాలండి వాలంటరీ కూడా. మీరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేయండి అంటే ఆ పనే చేయాలండి. ఆ వాలంటరీ వ్యవస్థ అన్నది కూడా ఏమీ లేదండి. అది మామూలుగా ఏదో పెన్షన్ ఇచ్చినది 5,000 జీతం ఇస్తుంది తప్ప వాలంటరీలో వాళ్ళు చెప్పినట్టు అన్నీ రాసుకుని వెళ్ళాలి. పైనుంచి వచ్చిన మీటర్ వీళ్ళు రాసుకోవాలండి అంతే. ఎంతో కొంత చదువుకొని ఏ పని లేకుండా ఊర్లో తిరుగుతున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు కావాలంటే సక్రమంగా జీవితాన్ని నడిపించుకోవాలంటే వాలంటరీ
ఉద్యోగం చేయాలంటే చేయొచ్చు. కానీ మీరు ఇంజనీరింగ్ చేసి మీరే వాలంటీర్లుగా మారి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ బాగాలేదు లేదంటే అలాంటి వ్యవస్థ పెట్టకూడదు. ఎందుకండి వాలంటీర్ వాడు దేనికి వెళ్తే పని చేయదు కదండి. ఇంకా ఆడు వాలంటీర్ జీవితం అయిపోయినట్టే. ఆడు 5 సంవత్సరాలు ఇందులో ఉన్నాడు, రేపు పొద్దున ఏ జాబ్ నిలుకుంటాకు లేదు ఆడు వాలంటీర్ కదండి. ఏ ఉద్యోగం చేయని వాడు ఊర్లో ఉండేవాడు ఏదో ఒక ఉద్యోగం చేస్తే బాగుంటుంది అనుకుని చేయడం వేరు. ఇంజనీరింగ్ చేసి చదివి హైదరాబాద్ బెంగళూరు లేదంటే ఇంకెక్కడికో వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం వేరే ఉద్యోగం తీసుకోకుండా వాలంటీర్గా జాయిన్ అయ్యి మీరంతా మీరు జాయిన్ చేపించి ఇప్పుడు వాలంటీర్ అన్నది ఒక రాజకీయంగా పార్టీ వాళ్ళు వేయించుకున్నాయండి. ఆ పెద్దల ఎమ్మెల్యే గారి ద్వారా రికమెండేషన్ ద్వారా వేయించుకున్నాయండి వాలంటీర్లు. అది గవర్నమెంట్ ద్వారాగా మెడికల్ మామూలుగా తీసి వచ్చిన జాబులు కదండి వాలంటీర్. అందులో సచివాలయాల్లో కూడా కొంతమంది అదే బాగుందండి. రైట్ ఎమ్మెల్యే ద్వారా వేయించుకున్న సచివాలయం జాబులు కూడా ఉన్నాయండి. నాకు తెలిసిండి, మేము రాజకీయంలో తిరిగాం కాబట్టి అండి. జగన్మోహన్ రెడ్డి కూడా తిరిగిన కూడా ఆ ఎమ్మెల్యేలు కూడా తిరిగిన మళ్ళీ ఇవన్నీ వాళ్ళ ద్వారా వేయించుకోండి డబ్బు ఇచ్చి వేయించినవి కూడా ఉన్నాయి. అలాంటివి చేసిన మళ్ళీ చాలా మంది కట్టుబడి చదివిన వాళ్ళకి ఏం లేదండి. వాళ్ళు మామూలు రోడ్లు లాంటి తిరుగుతున్నారు. కట్టుబడి చదువుకున్నాడు మీరు ఫీ సీట్లు ఇవన్నీ వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళకి ఏమీ లేదు, సినిమా లేదండి. వాళ్ళు మామూలు రోడ్లు లాంటి తిరుగుతున్నారు. మామూలుగా ఏమీ లేనుడు వాలంటీర్లు అని ఇంక తప్పక అందులో పడి ఉన్నారండి. ఆరోగ్యశ్రీలో కూడా నిధులు బాగా పెంచారు. అన్ని రకాల వ్యాధులకి అన్ని రకాల సర్జరీలకి కూడా ఆరోగ్యశ్రీ ద్వారానే అన్ని వైద్యం అయితే జరుగుతుంది కదా. అంతకుముందు పోలిస్తే అప్పుడు 1000 కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు 3000 కోట్ల దగ్గర ఖర్చు పెడుతున్నారు. మంచిదే, కరెక్ట్ అండి మీరు అన్నదే. ఏది జనానికి పనేదండి. ఇప్పుడు ఈయన ఉన్నాడు పాపం ఏదో 100 రూపాయలు కూలి పనికి ఇక్కడ పెట్టుకున్నాడు కానీ తప్పులేదు, చేస్తున్నాడు. అది లేదు. కొంతమందికి తెల్లారులు అయితే తాగుతుంది తిరుగుతాం అంతే అండి. మనిషి అన్నవాడికి ఒక పని ఉండాలండి. మన రాష్ట్రంలో షుగర్పేటలు మా జిల్లాలో 4 షుగర్పేటలు మూసేసారు. ఆ షుగర్పేటలు రన్నింగ్ ఉంటే ఇవాళ రోజుని కరువు లేదు కదా. సగం మంది ఊడి పూడ్చుకుందరు, సగం మంది ఏమో చెరువుతోట వేసుకుందరు. ఎప్పుడు మూసేశారు? ఎప్పుడో పాలకొల షుగర్పేట మూసేసారండి. ఇటు తణుకు బ్యాటరీ మూసేశారు, అటు శాఖలు షుగర్పేట మూసేశారు. ఏ సంవత్సరంలో మూసేశారు? ఎప్పుడైతే మన రాజశేఖర టైం కాడి నుంచి చంద్రబాబు టైం ఇలా మూసుకుంటూ వచ్చేస్తున్నారు. అయ్యే కానీ వెళ్ళకపోతే ఇవాళ మన రాష్ట్రానికి కరువు లేదండి. బయట షుగర్ తెస్తారు వీళ్ళకి, బయట షుగర్ వల్ల వీళ్ళకి ఫండ్స్ వస్తాయి. అదే మన ఆ షుగర్ ఇక్కడే తీసుకుంటే మనం బాగుంటుంది కదా. ఆ షుగర్ వాళ్ళకి బోలంత మంది అభివృద్ధి పొందుతారు, బోలంత మంది వాళ్ళ జీవితాలు బాగుంటాయి కదా. ఒక్కో షుగర్ ఫ్యాక్టరీలో 10,000 మంది పడుతూ ఉంటారు. ఆ 10,000 మంది 1,00,000 మంది పనిచేయచ్చు అండి చెరుకుతోట వల్ల. చెరుకుతోట వల్ల ప్రతి జిల్లాల్లో బోలంత ఒక ఫ్యాక్టరీకి 1,00,000 మంది అభివృద్ధి చెందుతారు. రైతులకు కూడా ఇబ్బంది ఉండదండి. షుగర్ ఫ్యాక్టరీ వల్ల ఏమవుతుందంటే సగం మంది ఊడిపోతారు, ధాన్యం కూడా స్పీడ్కి వెళ్ళిపోతే చెరుకు తోటల వల్ల చాలా మంది బతుకుతారు ఎదరోకే. ఏం లేదు, షుగర్ ఫ్యాక్టరీలు మూసేస్తాం వల్ల ఏమైందంటే ఓన్లీ ధాన్యం పండించుకోవాలి. అటు తోటలో ధాన్యం రెండో పని లేదు ఇక్కడ. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. రాజధాని మీరు అన్నట్టు కరెక్ట్ అండి. రాజధాని అన్నదే ఎక్కడున్న ఏ రాష్ట్రానికి ఒకటి ఉంటే సరిపోద్దండి. 3 రాజధానులు అంటాం. దానివల్ల ఏదండి ఎలా ఒక కిటికీలు ఎలా చంద్రబాబు నాయుడు కట్టిన దాంట్లోనే కదా వీళ్ళు కాపురాలు చేసేది. ఎలా మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాపురాలు చేసేది చంద్రబాబు నాయుడు కట్టిన దాంట్లోనే కదండి. వీళ్ళు ఏం చేసినని వాళ్ళు పెట్టిన కుర్చీలే కదా. మేము వైఎస్ఆర్ అయి ఉండి కూడా మేము ఎలా మాట్లాడుతున్నామంటే మాకు చాలా బాధ ఉండే మాట్లాడుతున్నాం. వైజాగ్ వీళ్ళు ఏం చేస్తారండి, హైదరాబాద్లో ఉండి పరిపాలన ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి లేదండి. అప్పుడు హైదరాబాద్లో ఉండి అక్కడ సీఎం ఉంటే ఇక్కడ వచ్చి కార్చుకోరండి ఉద్యోగస్తులు గట్ట. ఇవాళ ఏముంది, ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్తే ఏ పని అవుతులేదు. ఎమ్మెల్యేకి ఫోన్ చేయాలి, లేకపోతే పెద్ద పెద్ద అధికారులకు ఫోన్ చేయాలి తప్ప వాళ్ళ వల్ల ఏమవుతులేదు. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడంటే ఆడి వల్ల ఏమవుతుందండి, రికమెండేషన్ వల్ల ఎవరికైనా ఏ పని అవునా. బొరుగుపల్లి శేషారావు వర్కర్ అండి. ఆయన ఏ పనులకు వెళ్తే పనులు చేస్తాడో వెళ్ళి మాట్లాడితే సరిపోతాం. ఇక్కడ మా శ్రీనివాస నాయుడు గారు ఉన్నారు. పర్మిషన్ వెళ్ళి పొద్దున్నే సందలు దాక్కోకుండా మళ్ళీ చుట్టుపక్కల కార్యకర్తలు చెప్తేనే కానీ మాకు అపార్ట్మెంట్ ఉండదండి. శేషారావు గారి దగ్గర అలాగేం లేదు. డైరెక్టర్ ఇంటికి వెళ్తాయండి, గబగబా లేచి ఏంటి సమస్య అని అడుగుతాడండి. ఈయన బొరుగుపల్లి శేషారావు గారు, ఇక్కడ నిడదవోలు ఎమ్మెల్యే గారు. మొన్న గతంలో ఓడిపోతాకే కారణాలు ఉన్నాయండి. కొన్ని ఛానళ్ళు ఉన్నాయండి, మీడియా ఛానల్, పెద్ద పెద్ద ఛానళ్ళు.
ఏదో ప్రసారాలు చేసి ఇసుకలో అది దొబ్బేయాడు ఇది దొబ్బేయాడు అని ఏదో ప్రసారాలు చేశారు మీడియా ఛానల్ అండి. ఆ ఛానల్లో చూస్తామని జనం నిజమే కదండి నమ్మేసి ఓట్లు అప్పుడు వేసారు. గాలి అలాంటిదిలేండి, ఇంకా వైఎస్ఆర్ గాలి. ఆ గాలిలో ఇంకా అప్పుడు ఎవరినెట్టినా నెగ్గేస్తారండి. సినిమా అయినాడే కదండి, ఆ గాలి అలాంటిది. ఆ టైంలో ఇక్కడ వర్క్ చేసేవాడు ఎవరంటే బూరుగుపల్లి శేషారావు గారు బాగా వర్క్ చేస్తాడండి. ఇవాళ ఏ పొంత చూసినా రోడ్లు తారు రోడ్లు ఏం చేశాడండి. ఆ ఐటంలో రాజధాని ఇడిపోయినా కానీ పని చేసినా బాగా చేశారు. మాకు చిన్న రోడ్డు వేయించులో పోయి ఈయన వచ్చాక వెళ్దాం అనుకున్న రోడ్డు వేయించులో పోయండి. అమరావతి కూడా ఫోన్లు చేసామండి బోలని సార్లు, ఏది అవ్వలేదండి. ఈయన ఉన్నాడంటే చిన్న కుర్రోడీలు మాట్లాడితే సమాధానం చెప్తాడండి ఎమ్మెల్యే గారు. మా వైఎస్ఆర్ ఎమ్మెల్యే గారికి ఇక్కడ చుట్టుపక్కల రాజకీయ నాయకులు చెప్తేనే కానీ పర్మిషన్ ఉండదండి ఓ రోజుకి. అదండి ఎమ్మెల్యే ఇక్కడ ఎవరో శేషారావు గారు అయితేనండి వర్క్ చేస్తాడండి బాగానే. ఎవడ వెళ్ళినా మాట్లాడినా దానికి సమాధానం రిఫండ్ వెంటనే ఉంటుందండి. స్టేట్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందండి? స్టేట్లో అండి టీడీపీ వద్దండి, అయిపోయిందండి. చూసేసారు ఒకసారి, అయిపోయింది. టీడీపీ జనసేన కలిసి ఇద్దరు కలిసి పరిపాలన అంటారు. కొన్నాళ్ళు ఆయన చేసినా కొన్నాళ్ళు ఏం చేసినా బాగుంటుందండి. అంటే వాళ్ళు ప్రజలు కూడా పట్టం కట్టేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా అధికారంలో ఉండి మేము ప్రతిపక్షం కోసం మాట్లాడుతున్నాం అంటే ఎంత సిరాకు వచ్చేస్తే మాట్లాడతామండి. మేమంటే మేమే కదా, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కదండి. ప్రతిపక్ష పార్టీలోకి ఎందుకు వెళ్ళారండి ఎమ్మెల్యేలు? వాళ్ళకే ఎంతో బాధ కలిగితేనే కదా వెళ్తారు. లేకపోతే ఏదో వెళ్తను వచ్చేదాకా తూతు మంత్రం అని అందులో గెంటేసి అప్పుడు వెళ్తురు. అలాగే వెళ్ళకుండా ముందు వెళ్ళిపోయారంటే దానికి కారణాలు ఎంతో ఇసుకుపోతానే కానీ వెళ్ళరండి ప్రతిపక్షంలోకి.